గత బీఆర్ఎస్ సర్కారు పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయండి. వాళ్ళు వస్తే మీరు ఎత్తేసుకోవాలి, మీరు వస్తే వాళ్ళు ఎత్తేసుకోవాలి అంతే. మీ సంసార్లా మీరు సుధపూసలానా మీరు పెడతలేరు కేసులు. ఓ అమ్మ మీ అంతా పతివద్దలే దొరకరు ఇప్పుడు భూమి మీద. మీరు పెడతానే పెడతారు కేసులు, చూస్తలేరు లోకం మీరు పెట్టేది. ఇంకో జర కేసుల గురించి మాట, ఒక్క చిన్న డైలాగ్, ఎక్కువ కూడా లేదు. కాబోయే హోమ్ మినిస్టర్ని 3 ఫీట్లు ఉన్నవా 6 ఫీట్లు ఉన్నవా అని చెప్పేసి మరి డైలాగ్ ఆయన వాడితే నిన్న ఈ కామెంట్ ఒక ఆయన పెట్టిన మా మునుగోడ్ల పాపం. ఆయన ఏం చేసిందంటే వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని అంతే. అక్రమ కేసులు అంటే నాకు గుర్తుకొచ్చింది, సిగ్గా అనిపిస్తాను, దయ్యాలు వేదాలు అలిసినట్టుగా. బీఆర్ఎస్ కార్యకర్త పాపం మహేష్ గారిసే ధర్మంగా మాట్లాడుతాడు, నిజాయితీగా మాట్లాడుతాడు. కేసీఆర్ టైంలో ఎట్లుండే, రేవంత్ రెడ్డి ఎట్లుంది, మరి మా రాజగోపాటి 3 ఫీట్లు ఉండే 6 ఫీట్లు ఉండే, ఏం వీకిరు ఏం పొడిచి చేసాడు ఆయన అని చెప్పేసి 2 మాటలు మాడితే స్టేటస్ పెట్టుకుంది. మా మునుగోడు ఎస్ఐ గారు ఫోన్ చేశాడు. ఎస్ఐ గారు మీ గురించే నేను మాట్లాడినా, మిమ్మల్ని నిలబెట్టి చదివిస్తే నేనే మాట్లాడినా మీ ఆత్మగౌరవం కాపాడటానికి. మీరు సిగ్గు లేకుండా కేసు పెట్టంటే నాకు అది సిగ్గు అనిపిస్తాను సార్, అది వేరే విషయం. కానీ మా రేవంత్ అక్రమ కేసులు పెట్టినాడు.